అర్థమయ్యే రీతిలో ఈనాటి సమాజానికి అర్థం కాలేదు. బైబిల్ని ఒక మత పుస్తకంగా, క్రైస్తవులు నమ్ముకున్న పుస్తకంగా, క్రైస్తవులు మాత్రమే చదివే పుస్తకంగా క్రైస్తవ బోధకులే ఈ పుస్తకాన్ని చేశారు ప్రియులరా. కానీ ప్రపంచంలో ప్రతి మనిషి చదువుకోవలసిన, గ్రహించవలసిన మహాజ్ఞానం ఉందని ప్రపంచానికి చాటి చెప్పేవారు కరువైపోయారు. బైబిల్ తెలుసుకున్నటువంటి బోధకులు, బైబిల్ను బోధించేటువంటి బోధకులు ప్రియులరా అతి తక్కువ మంది ఉన్నారు. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవారు. కాబట్టి ఆలోచించగలిగితే ఏమి అడగాలి దేవుణ్ణి అంటే సొలొమోను అడుగుతున్నాడు. రాజులు మొదటి గ్రంథం, త్వరగా తీయండి, రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు చదివితే ప్రియులరా, రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. ఇంత గొప్పదైన నీ జనమునకు తండ్రి ప్రభువా యెహోవా, ఇంత గొప్పది నీ జనము నీ పిల్లలు ఎంతో గొప్పవారు, ఎంతో గొప్పవారు. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను తండ్రినైనా దేవుడినైనా యెహోవాను, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశానన్నాడు దేవుడు. అంటే పెద్దవారిగా చేయలేదండి వాళ్ళని. మనమైతే మన పిల్లలను పెంచి పెద్దవారిగా చేస్తాం, కానీ దేవుడంట, కన్న తండ్రి అంట, పిల్లలను నేను పెంచి గొప్పవారినిగా చేశాను, వారే నా మీద తిరగబడ్డారు అని దేవుడు బాధపడుతున్న సందర్భం ప్రియులారా. అంటే దేవుడు పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాడంట, గొప్పవారిగా చేశాడు. అందుకనే ఇక్కడ సొలొమోను అంటున్నాడు, రాజు, నీ ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడెవడు? న్యాయము తీర్చడం నా వల్ల అవ్వడం లేదు తండ్రి. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ప్రియులారా, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవ్వడు అని ప్రశ్న వేస్తూ, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి, వివేకము కలిగి విజ్ఞానముతో వివేచించుటకు నీ జనులకు న్యాయము తీర్చుటకు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము, జ్ఞానము న్యాయము కలిగినటువంటి హృదయము నాకు దయచేమి. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత మంచి ప్రార్థన, దేవుడు ఆలకించే ప్రార్థన. మనల్ని చేయమంటే క్రైస్తవ సోదరులు చేస్తారు. ఎంతసేపు నాకు అది ఇది, నాకున్న కష్టాలను తీర్చు, నాకు ఉద్యోగం రావాలి, నా కుమారుడికి పెళ్ళి కావాలి, నా కుమార్తెకు ఉద్యోగం రావాలి, ఇలాంటి అడగడమే తప్ప దేవుణ్ణి అసలు ఏం అడగమంటున్నాడో, సొలొమోను ఏం అడిగాడో ఆలోచిస్తే, మొట్టమొదట దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి నచ్చే ప్రార్థన నువ్వు చేస్తే నీకున్నటువంటి ప్రతి సమస్యను తీర్చుతాడు ఆయన. చూద్దాం ఇంకా కిందకి ఏమంటున్నాడు? జ్ఞానము వివేకము నాకు అనుగ్రహించు. సొలొమోను చేసిన ఈ ప్రార్థన, ఈ మనవి దేవుని దృష్టికి ఏమైంది? అనుకూలమైపోయింది, నచ్చింది దానికి. ఎవ్వరూ చేయలేని ప్రార్థన చేస్తుంటే దేవునికి ఎలా ఉందంటే నచ్చిందండి. అలా దేవుని దృష్టికి అనుకూలమైన కనుక దేవుడు అతనితో ఇలాగ మాట్లాడుతున్నాడంట, ఇలాగ సెలవిస్తున్నాడంట. దీర్ఘ ఆయువునైనా, అంటే నీవు నీ యొక్క ఆయువును, దీర్ఘాయువును, నీవు నీ యొక్క బ్రతుకులో దీర్ఘాయువును కోరుకోలేదు. ఎక్కువ కాలం నేను బ్రతకాలని దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను, అంటే ధనము ధాన్యము సంపద రాజ్యాలు ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును అనుగ్రహించుమని, వివేకము అనుగ్రహించమని
నీవు అడిగితివి, నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకిస్తున్నాను అన్నాడు. సరే, ఏం అడగలేదో చెప్పాడు, ఏం అడిగాడో చెప్పాడు. దేవుణ్ణి సొలొమోను అడిగాడు, ఇంత గొప్పదైన నీ జనమునకు వివేకము కలిగి విజ్ఞానముతో న్యాయము తీర్చగలిగేటువంటి మంచి హృదయము నాకు అనుగ్రహించమని సొలొమోను మాట్లాడితే, ప్రార్థిస్తే, మనవి చేస్తే దేవుడేమంటున్నాడు తెలుసా? నువ్వు ఇవి అడగలేదు, ఇది అడిగావు గనుక నీకు వాటితో పాటు ఇవి కూడా ఇచ్చేస్తానన్నాడు. సరే, దేవుడే గ్రహించాడు. నీకు దీర్ఘాయువు, ఐశ్వర్యం, నీ శత్రువుల ప్రాణము, ఇవన్నీ అడగలేదు, కానీ నేను నీకు అవి ఇస్తాను, వీటితో పాటు అది కూడా ఇస్తాను. సరే, దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏంటో తెలుసా? సొలొమోను అడిగాడు. ఎవరు అడుగుతున్నారు చెప్పండి ఇటువంటి ప్రార్థన? ఎంతసేపు మన కోరికలు తీర్చమని అడిగితే అవి దేవునికి ఇష్టమా? దేవునికి అనుకూలమైన ప్రార్థన సొలొమోను చేశాడండి. చదవండి. నీవు శత్రువుల ప్రాణమైనను అడుగక బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడెవడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడగకపోయినను, అడగలేదు నువ్వు అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. ఎంత బాగుంది చూసారా? మనం ఏది అడగాలో, క్రైస్తవులకి ఏది అడగకూడదో నేటికి బోధకులు నేర్పించలేదు, నేర్చుకోలేదండి. ఏది అడిగితే ఏది ఇస్తాడో, ఏది అడగకపోయినా ఇస్తాడో ఈ మాటను బట్టి చక్కగా బైబిల్లో అర్థమవుతుంటే ప్రియులరా, అడగని వాటిని దేవుడికి ఇష్టం కానివి అడుగుతున్నారు. దేవుని నుండి వచ్చేటువంటి గొప్ప వాటిని, ఇచ్చేటువంటి మంచి వాటిని కోల్పోతున్నారు. చూసారా? క్రైస్తవ సమాజం, క్రైస్తవ ప్రపంచం ఎక్కడ ఆగిపోయిందో. సొలొమోను చేసినటువంటి ప్రార్థన ఏ క్రైస్తవ బోధకుడు, క్రైస్తవ సోదరిమణులు చేస్తున్నారు చెప్పండి? దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే నీకు ఏం కావాలో అన్నిటినీ నీకు ఆయన ఇవ్వడానికి సిద్ధం. కాబట్టి బాగా ఆలోచించగలిగితే, ఇంకా అడుగుడే మీకు ఇయ్యబడునన్న మాటను తీసుకొని ప్రియులరా, మీకు కావాల్సిన వాటన్నిటిని ఎలుగెత్తి అడగండి అంటున్నారు. ఇదొక మనవి అడగడం దేవునికి సొలొమోను. ఇంకా మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడగలిగితే, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగవలెను. దేవుడు ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా ఇచ్చేవాడు. జ్ఞానం అడగాలి ప్రియులారా. బుద్ధి వివేకములు న్యాయము తీర్చేటువంటి ఒక రాజుగా సొలొమోను అడిగితే, సొలొమోను ఒక రాజుగా ఉన్నాడు కనుక దేవుని గొప్పదైన జనములకు న్యాయము తీర్చేటువంటి బుద్ధి వివేకములు గల మంచి మనస్సును అడిగాడు సొలొమోను. ఇప్పుడున్న నీవు నేను క్రైస్తవ సోదరిమణులు ఏమడగలో తెలుసా? జ్ఞానము మీలో ఎవరికైనా కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. ఏ మనిషిని అడిగినా నీకు సరిగ్గా చెప్పడు సుమా. ఏ బోధకుని అడిగినా, ఏ మనిషిని అడిగినా నీకు సరైన నిర్వచనం, సరిగా బోధించరు. నీకు జ్ఞానం కొద్దిగా ఉంటే ఎవరిని అడక్కు, ఏ మనిషిని, ఏ బోధకుణ్ణి. నువ్వు దేవుణ్ణి అడగంతే డైరెక్ట్గా బైబిల్ని ముందు పెట్టుకొని, తండ్రి నాకు జ్ఞానం కొద్దిగా ఉంది, నీ గ్రంథంలో నుండి నీ మాటలను చదువుతుండగా జ్ఞానాన్ని నాకు దయచేయమని నువ్వు బైబిల్ను ముందు వేసుకొని చదివితే ఖచ్చితంగా దేవుడు జ్ఞానం కొదువుగా ఉన్న నీకు ఎవరిని గద్దించక ఆయన అందరికీ ధారాళంగా దయచేసేవంటి మహా గనుడు, గొప్పవాడు మన కన్న తండ్రి. కాబట్టి ఆలోచించగలిగితే ఏమి అడగాలి అనేది కూడా నేటికి సమాజానికి అర్థం కాలేదు ప్రియులారా.
ఈ విత్తువానిని గూర్చిన ఉపమాన భావం ఏమిటో మనం తెలుసుకుందాం ప్రియులరా. ఒకవేళ అడగడం అంటే ఐశ్వర్యం అడగడం అని మనం ఆలోచిస్తే, ఐశ్వర్యం ధనము అడగాలి దేవుణ్ణి అని ఒకవేళ మనం ఆలోచిస్తే ప్రియులరా, ఇంకొక మాటను బైబిల్లో నుండి చూస్తే అది మనం అడగకూడనిదని మనకు అర్థమవుతుంది. ఈ మాటను చూడరండి, చూడకుండా అడగమన్నాడు కనుక నాకు ధనము ధాన్యము సంపద ఐశ్వర్యము కావాలని అడిగేవారు లేకపోలేదు క్రైస్తవ సోదరుల్లో. ఇంకొక మాట లోకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం చూడగలిగితే ప్రియులారా, మీరు లోకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనేసాడు. చూసారా, ఒకని కలిమి వాడి సంపద వాని ఐశ్వర్యము విస్తరించుటే అది వాని జీవానికి మూలం కాదు, అది నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్ళదు, అది నిన్ను దేవుడు ఉండేటువంటి లోకానికి తీసుకొని వెళ్ళదు. కాబట్టి ఐశ్వర్యం కాదని మనకు అర్థం అవ్వాలి. అడగడం అంటే జ్ఞానం అడగాలి, జ్ఞానం అనే ఐశ్వర్యాన్ని అడగాలి, బుద్ధి వివేకములు అడగాలి, న్యాయము తీర్చేటువంటి మంచి వివేకము కలిగిన మనస్సు హృదయమును అడగాలి. ఒక రాజుగా సొలొమోను చేసిన ప్రార్థన మనవి దేవునికి అనుకూలమైనది. దేవుని దృష్టికి అనుకూలమైన ప్రార్థన ఈనాడు ఎవరు చేస్తున్నారు మీరు ఆలోచించండి. ఎవరు చేయడం లేదండి, చేయాలి. క్రైస్తవ సోదర సోదరి, దేవునికి దృష్టికి అనుకూలమైన ప్రార్థన నీ నోటి నుండి వస్తే నీకు ఏం కావాలో ఆయన నీకు అన్నిటినీ ఇస్తాడు. అందుకే యేసుక్రీస్తు అంటూ, నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ నీ కాళ్ళ దగ్గర పెడతానన్నాడు. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, విత్తువాని గూర్చిన ఉపమాన భావం మనకు అర్థం కావాలంటే ప్రియులారా, అనేక సంగతులను మనం ఆలోచించాలి. పార్ట్ 1గా కొన్ని మాటలు మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. మరిన్ని మాటలు ప్రియులారా, విత్తువాని గూర్చిన ఉపమాన భావం ఏమిటో, త్రోవ పక్కన పడిన విత్తనాలు, మన్ను లేని రాతి నేలన పడిన విత్తనాలు, కొన్ని ముండ్ల పొదలలో గచ్చ పొదలలో పడిన విత్తనాలు, కొన్ని